హాయ్ ఎవరిబడి. అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో 18 క్లాస్లో ముందు హైడ్రోజన్ ఆటంలో ఉండే రేడియస్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్ చూసాం. ఇప్పుడు వేవ్ లెంగ్త్ అలాగే వెలాసిటీ వీటి ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఆర్బిటాల్ నోట్స్ గురించి తెలుసుకుందాం. అయితే దీంట్లో వెలాసిటీ ఎక్స్ప్రెషన్ కోసం ముందు మనం బోర్ సెకండ్ పాస్టులేట్ MVR కూడా NH/2π తీసుకుంటాం. అందులో నుంచి వెలాసిటీని తీసుకుని ఆ R అనే వాల్యూని ముందు మనం డెరైవ్ చేసిన ఆ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేసి కనపడతాం అనమాట. అంటే ఇది ఫ్రమ్ 3 అనమాట. సో ఫ్రమ్ ది బోర్ సెకండ్ పాస్టులేట్ MVR NH/2π వీ హ్యావ్ గాట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేద్దాం. సింప్లిఫై చేస్తే NH రెండు పోతాయి, ఒక్కొక్కటి పోతాయి. ఇక్కడ ఈ Mకి M పోతుంది, మిగిలేదేంటి ఇది 2 టైమ్స్ పోతుంది, π² 10 పోతుంది. పోతే NH/2π ZE² ఏమ్మా 2π ZE² NH. ఎస్, 2π ZE² NH. Vn = 2π ZE² NH. అర్థమైందా? ఈ 2π Z అనేది పైకి వెళ్ళిపోతుంది, కింద మిగిలేదు NH. ఓకే, ఇప్పుడు Vn = ఇప్పుడు మనకి ఈ N Z తప్ప మిగిలినన్ని కాన్స్టెంట్సే కదా, వాటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసేస్తే 2.18 × 10⁸ 8 2.1 × 10⁸8 ఇంటూ ఇంకేమిటి ఇక్కడ Z/N మీటర్/సెకండ్. అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ 2.18 × 10⁸8 Z/N మీటర్/సెకండ్. ఇది హైడ్రోజన్ ఆటంకి అయితే Z వాల్యూ 1 అయిపోతుంది, ఫస్ట్ ఆర్బిట్కి అయితే N వాల్యూ 1, సెకండ్ ఆర్బిట్కి అయితే N వాల్యూ 2, అలా అనమాట. అర్థమైందా విషయం? ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. వీ హ్యావ్ గాట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది బోర్ సెకండ్ పాస్టులేట్ MVR NH/2π అండ్ ఆన్ సబ్స్టిట్యూటింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ రేడియస్ దట్ వీ హ్యావ్ రీసెంట్లీ డెరైవ్డ్. మనం డెరైవ్ చేసిన రేడియస్ ఎక్స్ప్రెషన్ పట్టుకొని దీంట్లో పెట్టాం, అంతకంటే ఏమీ చేయలేదు. ఇందులో వేరియబుల్స్ అన్నింటిని 2 Z N తప్ప మిగిలిన కాన్స్టెంట్స్ కాబట్టి వాటి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఇది కూడా మీరు బై హార్ట్ చేయవలసిందే. అర్థమైందా విషయం? ఇప్పుడు మీరు రేడియస్ ఎక్స్ప్రెషన్ బై హార్ట్ చేయాలి, ఎనర్జీ ఎక్స్ప్రెషన్ బై హార్ట్ చేయాలి, వెలాసిటీ ఎక్స్ప్రెషన్ బై హార్ట్ చేయాలి. ఈ 3 అలాంగ్ విత్ నంబర్స్ కూడా బై హార్ట్ చేసేయండి. అంటే వెలాసిటీ అనగానే మీ Vn = 2.18 × 10⁸8 Z/M మీటర్/సెకండ్ అని చెప్పేయాలి. అలా చెప్పేస్తే మీకు ఏమవుతుంది, వాడు ఎలాంటి క్వశ్చన్ అడిగినా చెప్పచ్చు. వాట్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అన్నాడు. ఇన్ ద సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అంటే Z వాల్యూ ఏమవుతుంది 2, N వాల్యూ ఏమవుతుంది 2, అంటే వెలాసిటీ ఏమవుతుంది 2.18 × 10⁸8 మీటర్/సెకండ్. అంటే డైరెక్ట్గా చెప్పేసి మీరు ఈ నెంబర్ బై హార్ట్ చేస్తే వాట్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి Z1 అవుతుంది, ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి N1 అవుతుంది, అంటే 0.529 యాంగ్స్ట్రామ్. అర్థమైందా? అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. అర్థమైందా విషయం లేదా? కమన్ కాపీ చేసుకోండి. ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ స్టేషనరీ ఆర్బిట్ అని తెలుసు. స్టేషనరీ ఆర్బిట్ ఎందుకని? ఇట్స్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఎనర్జీ కాన్స్టెంట్ అవ్వాలి అంటే ఈ ఆర్బిట్ స్టేషనరీ వేవ్ అవ్వాలి. అంటే వేవ్స్ 2 రకాలు ఉంటాయి, స్టాండింగ్ వేవ్స్, నాన్ స్టాండింగ్ వేవ్స్. స్టాండింగ్ వేవ్స్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, అంటే ఇది ఒక వేవ్ ఉంది, ఇది ఇంకొక వేవ్ అనుకోండి, ఈ 2 రకాలుగా కలుస్తాయి. ఈ 2 కలిస్తే ఒక రకం ఏంటంటే ఇలా అయ్యేది. అంటే దీని యాంప్లిట్యూడ్ A, దీని యాంప్లిట్యూడ్ B అనుకోండి. యాంప్లిట్యూడ్ అంటే ఈ ఇంటర్మీడియట్ పొజిషన్ నుంచి దూరాన్ని B యాంప్లిట్యూడ్ అంటారు అనమాట. అర్థమైందా? అంటే వేవ్లో ఒక వేవ్లో ఉందనుకోండి ఇలాగా, దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. అర్థమైందా? ఈ యాంప్లిట్యూడ్ అనేది దీంట్లో A, దీంట్లో B అనుకోండి, 2 కలిస్తే అంటే ఈ యాంప్లిట్యూడ్ A+B అయిందనుకోండి, దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. అదే A-B అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తగ్గిపోతుంది, ఇది వేవ్లా అయిపోతుంది అనమాట. అంటే ఇది తగ్గిపోయింది, ఈ వాల్యూ ఇప్పుడు ఏంటి A-B. అర్థమైందా? దీన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగితే స్టేషనరీ వేవ్స్ వస్తాయి. ఓకే, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయితే నాన్ స్టేషనరీ వేవ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు విషయం అర్థమైందా లేదా? స్టేషనరీ వేవ్ అనే పదం విన్నారా లేదా? స్టేషనరీ వేవ్ ఆర్ స్టాండింగ్ వేవ్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగేదన్నమాట. సో ఇలా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగాలి అంటే ఇప్పుడు ఏమవ్వాలంటే
ఈ సర్కంఫరెన్స్ అనేది 2πr అనే సర్కంఫరెన్స్ అనేది వేవ్ లెంగ్త్ టర్మ్స్లో క్వాంటైజ్ అయ్యి ఉండాలి. వేవ్ లెంగ్త్ టర్మ్స్లో క్వాంటైజ్ అయ్యి ఉండాలి. క్వాంటైజ్ అయ్యి ఉండడం అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో ఉండాలి. అంటే 2πr కూడా n లాంబ్డా. అంటే ఈ వేవ్ లెంగ్త్స్ అనేవి ఒక n ఫిక్స్డ్గా ఉండాలన్నమాట. అవి ఫిక్స్డ్గా ఉంటే సేమ్ ప్లేస్కి వచ్చి మీట్ అవుతాయి మళ్ళీను. అంటే ఇదొక వేవ్. ఓకే, ఇలాంటి వేవ్స్ n వేవ్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ వచ్చి సేమ్ పొజిషన్లో మీట్ అవుతాయి అనుకుందాం. ఇక్కడ అనుకుందాం, ఇక్కడ మీట్ అయితే మళ్ళీ సేమ్ వేవ్ వస్తుంది. అంటే వేవ్ ఇలాగే ఉన్నంతసేపు దాని యొక్క ఎనర్జీ ఏమవుతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకని వేవ్ లెంగ్త్ కాన్స్టెంట్ అయింది కాబట్టి. అర్థమైందా? అదే నువ్వు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనుకోండి, ఈ వేవ్ అడిపోతుంది, ఈ వేవ్ ఇడిపోతుంది. అంటే ఇది నాన్ స్టాండింగ్ వేవ్ వచ్చేస్తుంది. మనకి స్టాండింగ్ వేవ్ రావాలి, ఎనర్జీ కాన్స్టెంట్ అవ్వాలంటే వేవ్ మస్ట్ బి స్టాండింగ్ ఆర్ స్టేషనరీ, ఫర్ విచ్ ద సర్కంఫరెన్స్ మస్ట్ బి క్వాంటైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా. దీని నుంచి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఈ లాంబ్డా నుంచి లాంబ్డా n ఈజ్ ఈక్వల్ టు 2πrn/n కదా. 2πrn బదులుగా n²h²4π²me²z/n. సో ఈ nకి n పోతుంది, ఈ 4 2 పోతుంది, ఇక్కడ పై పోతుంది, పోతే మిగిలిందేంటి? nz²/2πme²z. z పోతుంది కదా, nh², z. అర్థమైందా? దీని ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, దీని వాల్యూ ఎవడో అడగట్లేదు, దీని మీ క్వశ్చన్స్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. అందుకని ఇంక దాని వాల్యూ అక్కర్లేదు, ఎక్స్ప్రెషన్ దాకా గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ రేడియస్, ఎనర్జీ, వెలాసిటీ. ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకుని ఎక్స్ప్రెషన్స్ కూడా బై హార్ట్ చేసేయండి. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ బై హార్ట్ చేయకలేదు, ఎప్పుడో కానీ అడగడు దీన్ని. అడిగినప్పుడు చూసుకోవచ్చు, అడిగినప్పుడు ఎలా చేయాలో తెలిసిపోయింది కదా మీకు. ఓకే, సో రాసుకోండి, చెప్తాను. ఫస్ట్ ఇది వేవ్ అని చెప్పగలిగే ఎలక్ట్రాన్ స్మాల్ పార్టికల్ కాబట్టి దానికి ఏ నేచర్ ఉంటుంది? వేవ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. స్మాల్ పార్టికల్స్కి వేవ్ నేచర్ ఎక్కువ, లార్జ్ పార్టికల్స్కి పార్టికల్ నేచర్ ఎక్కువ కదా. అందులో వేవ్ నేచర్ అన్నాం కాబట్టి వేవ్ స్టాండింగ్ వేవ్ అనే మాట అంటున్నాం. రాసుకోండి. వీ నో దట్ ఎలక్ట్రాన్ హ్యాస్ వేవ్ నేచర్. We know that electron has wave nature. Full stop. For the energy to be constant in an orbit, for the energy to be constant in an orbit, for the energy to be constant in an orbit, the wave must be stationary or standing wave. The wave must be stationary or standing wave for the electron. Full stop. For standing wave, the circumference of the electronic orbit, the circumference of electronic orbit bracket lo 2πr is quantized in terms of lambda. Must be quantized in terms of lambda. The circumference of the electronic orbit must be quantized in terms of lambda. Therefore 2πr is equal to n lambda. Therefore 2πr is equal to n lambda. Therefore lambda is equal to 2πrn/n. అర్థమైందా? ఇక్కడ దాకా రాస్తున్నారు కదా. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇలాగా, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇలాగా రాసుకోండి. అలాగే జనరల్గా వేవ్స్లో 2 వేవ్స్, ఇది ఏ అండ్ బి అనే 2 వేవ్స్ కలిపామనుకోండి, ఇది ఏ అనే వేవ్, ఇది బి అనే వేవ్. ఈ 2 కలిస్తే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ a+b. ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. 2 కలుస్తాయి, ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్గా కలుస్తుంది, ఇంకోటి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్గా వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే యాంప్లిట్యూడ్ సమ్అప్ అవుతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే యాంప్లిట్యూడ్ సబ్ట్రాక్ట్ అవుతుంది. అర్థమైందా విషయం? జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి జనరల్లీ అని, ఆ తర్వాత ఈ బొమ్మలు తీసుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ రాసుకున్నారా? ముందు ఈ ఎక్స్ప్రెషన్ రాసుకోండి. ఓకే, ఆర్బిటాల్ అండ్ నోడ్, ఈ పదాలు ఎక్కడ విన్నట్లున్నాయా? చెప్పగలరా? ఏమన్నా డెఫినేషన్ చెప్తారా ఆర్బిటాల్కి? ఒకటి చెప్తే ఇంకోటి ఆటోమేటిక్. ఒకటి నేను చెప్పానా, అప్పుడు రెండోది మీరు చెప్తారా? The space around the nucleus where the probability of finding an electron is maximum is called orbital. ఇంకోటి మినిమం కాదు, 0.
జీరో ఈజ్ కాల్డ్ నోడ్. అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఉండగలిగే ప్రాబబిలిటీ, మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉండే స్పేస్నేమో ఆర్బిటాల్ అంటాం, జీరో ప్రాబబిలిటీ ఉండే ప్లేస్నేమో నోడ్ అంటాం. అసలు ఈ నోడ్ అనే పదం ఏంటి? నో డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ నోడ్ అంటే నో డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ అసలు లేదు అని అర్థం. ఓకే, ఈ నోడ్లు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రెండు ఆర్బిట్స్ మధ్య ఉండే నోడ్, రెండోది విత్ ఇన్ ద ఆర్బిటాల్ ఉండే నోడ్. అంటే ఆర్బిటాల్స్ ఇక్కడ 4 రకాలు. మనకి ఆర్బిటాల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. ఎస్, పి, డి, ఎఫ్. ఎస్ ఆర్బిటాల్ షేపు స్పెరికల్, పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటాల్ ఎఫ్ 4 డంబెల్స్. ఇదొక డంబెలు, ఇదొక డంబెలు, ఇదొక డంబెలు, ఇంకో డంబెలు. అంటే విజువలైజ్ చేయడం కష్టం, ఏదో ఊరికే ఒకటి రాసాం కానీ ఇట్స్ నాట్ సెర్టెన్. అంటే ఇలా 4 రకాల షేప్స్ ఉంటాయి. ఈ షేప్స్ ఏమంటారంటే దీన్ని స్పెరికల్ అంటాం, దీన్ని డంబెల్ అంటాం, దీన్ని డబుల్ డంబెల్, 2 డంబెల్స్ అనమాట. ఇది 4-fold డంబెల్, అంటే 4 డంబెల్స్ అని అర్థం. 4-fold అంటే 4 ఫోల్డ్ చేస్తారు, ఒకే డంబెల్ని 4 సార్లు ఫోల్డ్ చేసినట్లు అనమాట. సో 4-fold డంబెల్. ఇలా 4 రకాల ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ ఆర్బిటాల్స్ షేప్స్ ఎలా ఉంటే వీటిని మనం XYZ డైరెక్షన్లో తీసుకుంటే ఇదేమో X యాక్సిస్ అయితే, ఇది Y యాక్సిస్ అయితే, Z యాక్సిస్ ఎలా ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా Z యాక్సిస్ ఎలా ఉంటుంది, కానీ విజువలైజ్ చేయడం కోసం మనం కొద్దిగా సైడ్కి విజువలైజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, X, Y, Z. అలాగే ప్రతి చోట్లను కూడా కార్టీషియన్ కోఆర్డినేట్స్ 3 ఉంటాయన్నమాట. X, Y, Z అనే 3 కూడా ఉంటాయి. అయితే ఎస్ ఆర్బిటాల్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. పి ఆర్బిటాల్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 3 రకాల ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫర్ ఎ సెట్, ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే ఇక్కడ డీజనరేట్ అనే మాట వాడతారు. నంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్, పదం విన్నారా? నంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. వాట్ ఈజ్ మీన్ బై డీజనరేట్ ఆర్బిటాల్? డీజనరేట్ అంటే సేమ్ ఎనర్జీ అని అర్థం. ఆర్బిటాల్స్ హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్ ప్రతి సెట్కి 1 ఉంటుంది, పి ఆర్బిటాల్ ప్రతి సెట్కి 3 ఉంటాయి, డి ఆర్బిటాల్ 5, ఎఫ్ ఆర్బిటాల్ 7. ఈ నంబర్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, లింక్డ్గానే ఉంటాయి. ఇవన్నీ ఏ నెంబర్స్? ఇవి ఆడ్ నెంబర్స్, 1, 3, 5, 7, ఎస్పీడిఎఫ్. అర్థమైందా లేదా? ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా. ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్ ఏమేమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి మనం. ఓకే, ముందు డెఫినేషన్ రాసుకోండి. ద స్పేస్ అరౌండ్ ద, ముందు హెడ్డింగ్ పెట్టుకోండి, 2 కంబైన్డ్గానే రాసేయండి. ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ where the probability of finding an electron is maximum, where the probability of finding an electron maximum is called orbital and 0 is called node. Okay, so nodes అనేవి 2 రకాలు. ఒకటి రేడియల్ నోడ్ ఆర్ నోడల్ స్పేస్ ఆర్ స్పెరికల్ నోడ్. దిస్ ఈస్ ద నోడ్ బిట్వీన్ 2 సక్సెసివ్ ఆర్బిట్స్, అంటే 2 సక్సెసివ్ ఆర్బిట్స్ మధ్య ఉండే నో డెన్సిటీ జోన్ అనమాట. అంటే ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అయితే ఫస్ట్కి సెకండ్కి మధ్యలో ఫస్ట్ నోడల్ రీజన్ ఉంటుంది, సెకండ్కి థర్డ్కి మధ్యలో సెకండ్ నోడల్ రీజన్, అలా అనమాట. సో రెండోది ఏంటంటే ప్లానార్ నోడ్ ఆర్ నోడల్ ప్లేన్ ఆర్ యాంగులర్ నోడ్. ఇట్ ఈస్ ద ప్లేన్ ఇన్ అన్ ఆర్బిటాల్ విత్ 0 ఎలక్ట్రాన్ డెన్సిటీ. అంటే దిస్ ఈజ్ ద నోడ్ విత్ ఇన్ ద ఆర్బిటాల్. అంటే ఒక ఆర్బిటాల్లో ఉండే నోడ్ని ప్లానార్ నోడ్ అంటాం. ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఎస్ ఆర్బిటాల్కి 0, పి ఆర్బిటాల్కి 1, డి ఆర్బిటాల్కి 2, ఎఫ్ ఆర్బిటాల్కి 3. ఈచ్ ఎస్, పి, డి, ఎఫ్ ఆర్బిటాల్స్ రెస్పెక్టివ్లీ హ్యావ్ ద నోడల్ ప్లేన్స్ 0, 1, 2, 3. అర్థమైనా? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మీరు కాపీ చేసుకోగలరు కదా, నేనేం డిక్టేట్ చేయక్కర్లేదు కదా. ఇది రాసుకోండి, అంటే నేను ఇక్కడ పక్కన రాసింది కింద రాసుకోండి. ఓకే, అలాగే ఈ పక్కన రాసిందని